నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. 2025 నవంబర్ మాసం 4వ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మీనరాశిలో రేవతి నక్షత్రం మీద, మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద సంచారం చేస్తున్నారు. రేవతి నక్షత్ర అధిపతి బుధుడు, అశ్విని నక్షత్ర అధిపతి కేతువు. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. హనుమాన్ చాలీసా పఠించండి, ఇంకా మంచి ఫలితాలకి. వృషభ రాశి. వ్యక్తిగత సంబంధాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఓం నమః శివాయ అనేది దేవతారాధన చేయండి. మిథున రాశి. పనిలో అపార్థాలు రావచ్చు. పనిలో ఆటంకాలకి గణపతిని పూజించండి ఈరోజు. కర్కాటక రాశి. క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు ఈరోజు చంద్రునికి ఆర్ఘ్యం సమర్పించండి. ఇక సింహరాశి. సింహరాశి వారికి సృజనాత్మకత పెరుగుతుంది, కానీ మానసిక ఒత్తిడి కూడా అలాగే ఉంటుంది. సూర్య నమస్కారాలు మంచి శ్రేయస్కరం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి కుటుంబంలో సామరస్యం కోసం ప్రయత్నించాలి. ఈరోజు కొంచెం విభేదాలకు అవకాశం కల్పిస్తుంది. విష్ణు సహస్రనామాలు పఠించండి, సర్వదా శ్రేయస్కరం. తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. లక్ష్మీ అమ్మవారిని పూజించండి, ఆర్థిక సమస్యలకి పరిష్కారం. వృశ్చిక రాశి. ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఈరోజు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఈ వృశ్చిక రాశి వారికి చాలా శ్రేయస్కరం అని చెప్పడం జరుగుతుంది. ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సలహా సంప్రదింపులతో, కుటుంబ సభ్యుల సంప్రదింపులతో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది నిర్ణయాలు. దత్తాత్రేయ స్వామిని పూజించండి. ఇక మకర రాశి. మకర రాశి వారికి గత విషయాలను మరిచి ముందుకు సాగండి ఈరోజు అనేది చెబుతుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈరోజు. శనీశ్వరుడికి నువ్వుల దానం చేయండి ఈరోజు. కుంభరాశి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివలింగానికి అర్చన చేయండి, ఇంకా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. ఇక మీనరాశి. మీనరాశి వారికి కెరీర్పై లక్ష్యాలు సాధించడంలో దృష్టి పెట్టండి. ఈరోజు మీనరాశి వారు గురు ఆరాధన చేయండి. ఈ గురు దత్తాత్రేయుని ఆరాధన కానీ, విష్ణు సహస్రనామాలు కానీ పఠించండి, ఇంకా మంచి శ్రేయస్సు ఉంటుంది. ఇది ద్వాదశ రాశుల వారికి పరిహారాలతో ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు సూక్ష్మంగా చెప్పడం జరుగుతోంది, క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇక సర్వేజనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.